ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్ ఆల్. స్నేహితులారా, క్రిస్మస్ అనగానే మనం ఏం ఆలోచిస్తాం? ఆటోమేటిక్గా మనకు ఒక రీల్ మన కళ్ళ ముందు తిరుగుతుంది. ఏమని? గబ్రియేలు దూత మరియమ్మను దర్శించడం, మరియమ్మ గర్భంతో ఉండడం, తర్వాత స్టోరీ అంతా కదా. యోసేపు అనుమానించడం, తర్వాత దూత యోసేపుని దర్శించడం, మళ్ళీ అక్కడి నుంచి మరి ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వాళ్ళు బెత్లెహేమ్నకు వెళ్ళడం. ఇదంతా మనకు తెలిసిన విషయమే. దాదాపు అందరము చాలా సంవత్సరాలుగా వింటూ ఉన్న స్టోరీ ఇది. అయితే దేవుని బిడ్డలారా, క్రీస్తు జననము అనేది మనము ఇంత మటుకు ఒకవైపు నుంచే విన్నాము అని నేను అనుకుంటున్నాను. ఇంకొక కోణం కూడా ఉంది దేవుని బిడ్డలారా. అదేంటి అని అంటే, మరి మరియమ్మ గర్భముతో ఉన్నప్పుడు ఎలిజబెత్ అమ్మను చూడడానికని వెళ్తుంది కదా. వెళ్ళినప్పుడు ఎలిజబెత్ అమ్మ మరియమ్మ ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో మరియమ్మ ఒక అద్భుతమైన మాట మాట్లాడుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనంలో ఉంటుంది. చూద్దామా? ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఇది నిజము దేవుని బిడ్డలారా. ఎవరైతే దేవునికి భయపడతారో వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును అనేది నిజం. అది నిజము అనేది ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందామా? మత్తయి సువార్త 1వ అధ్యాయము మరి 18వ వచనంలో ఒక మాటను మనం చూద్దాం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అని ఉంటుంది. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అని అంటే, ఇప్పుడు మనం మొదట చెప్పుకున్నది గబ్రియేలు దూత మరియమ్మను దర్శించడము, తర్వాత స్టోరీ అంతా జ్ఞానుల వరకు క్రీస్తు జనన విధానము కదా. మరి అదేవిధంగా మరి ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది అనడానికి రుజువు చూద్దాము. తర్వాత ఆయన జనన విధానము ఆయనకు తరతరములు ఉన్న వాళ్ళలో నుండి ఎలా వచ్చాడు క్రీస్తు అనేది చూద్దాం. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ అది మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 16 వచనములు మనం చూసుకుంటూ వస్తే, అందులో అబ్రహాము మొదలుకొని మరి మరియ భర్త అయిన యోసేపు మట్టుకు అన్ని తరములు మనకు కనబడతాయి. దాన్ని మనకు ఎక్కువ కష్టంగా అవద్దని పరిశుద్ధాత్మ దేవుడు 17వ వచనంలో కుదించి రాసి పెట్టాడు, మనకు చక్కగా అర్థం కావడానికి. చూడండి, 17వ వచనంలో ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు తరము వరకు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. టోటల్గా 42 తరములు. దేవుని బిడ్డారా, అబ్రహాము మొదలుకొని అక్కడి నుండి దేవుడు వాగ్దానాలను ఇస్తూ వస్తున్నాడు. అబ్రహాంకి ఇచ్చాడు, తెలుసు కదా మనకు ఆ వాగ్దానం. మరి ఆ వాగ్దానం మొదలుకొని మన పితరులందరూ ఎలా దేవునితో నడుచుకుంటూ వచ్చారు అనేది పాత నిబంధన అంతా మనకు తెలిసిన విషయమే. రాజులు సహితము దేవునికి భయపడి నడిచారు. అలా దేవునికి భయపడి నడిచిన ఈ తరం అంతటిని దేవుడు జ్ఞాపకం చేసుకొని అందులో నుండి క్రీస్తు వచ్చేటట్టు మరి దేవుడు మరియమ్మను మరి సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయనకు భయపడు వారి మీద ఆయనకు కనికరము తరతరములు ఉండును అనే మాటకు రుజువు ఇది.
అబ్రహాము ఎక్కడ, మరి మరియమ్మ ఎక్కడ? ఎన్ని తరములు? 42 తరములు అంటే చూడండి, ఇన్ని తరములనైనా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము భయపడడం దేవునికి ఎంత మంచిదో ఒకసారి గ్రహిద్దాం. మన తాత ముత్తాతలు భయపడినందువల్లే ఈరోజు మనం క్రీస్తు పిల్లలంగా ఉన్నాం. అయితే ఈరోజు మనము దేవునికి భయపడడం ద్వారా మన పిల్ల తరములు ఆశీర్వదింపబడతారు. దేవుని బిడ్డలారా, గొప్ప కార్యాల కొరకు దేవుడు ఎన్నుకుంటాడు మన పిల్లల్ని. కాబట్టి ఈ క్రిస్మస్ దినమున మరి దేవుడు ఆయన జనన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఏ విధంగా మరి తన కుమారుణ్ణి పంపించాడు. మరియమ్మ గర్భమున రావడం ఒక విధానం అయితే, తరతరములను జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరిశుద్ధ తరములో నుండి క్రీస్తు రావడం మరి ఒక విధానం. మరి అలా దేవుని కృపకు మరి మన పితరులే కాకుండా మనము కూడా ఒక పరిశుద్ధ తరంగా ముందుకు నడవాలి. మరి అలా నడిచే కృప ఈ క్రిస్మస్ దినాన మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.